నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు చేశారు. అదే రాజ్యాంగం, అదే చట్టాలు, అదే స్పీకర్ల వ్యవస్థ, అదే కోర్టులు ఉన్నప్పుడు గతంలో జరగని ఫిరాయింపులు రద్దు ఇప్పుడు ఎలా జరుగుతుంది, కాబట్టి ఉప ఎన్నికలు రావు అని స్పష్టం చేశారు. ఇది కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా వాస్తవం అదే కాదా అన్నది మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి ఏ అంశాన్ని లేవనెత్తారు? వాస్తవంగా పార్లమెంట్లో చేయాల్సిన చట్టాలు లేకుండా స్పీకర్ల వ్యవస్థ ఆ రకంగా ఉన్నప్పుడు కోర్టులు చేయగలిగింది ఏమన్నా ఉందా? అలాగే స్పీకర్లు పార్టీల నియమాల్ని దాటి, పార్టీల ఆలోచనని దాటి వ్యవహరించే అవకాశం ఉందా? గొంగట్లో అన్నం తింటే ఎంటుకలు ఏరటం కంటే పరిష్కారాలు ఎందుకు అన్వేషించకూడదని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించబట్టిన చర్చలో మనతో పాటు కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. ముందుగా వీరయ్య గారు నమస్కారం. హలో వీరయ్య గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వీరయ్య గారు, ఏంటంటే ముఖ్యమంత్రి గారు అంతకుముందు కూడా ఒకసారి ఇలాంటి వ్యాఖ్య వచ్చింది. అయితే నిన్న సభలో చాలా క్లియర్గా దాన్ని అసలు అంటే ఆయన చెప్పిన వెర్షను ఉన్న వాస్తవం అది తెలంగాణ అంటారు కుల్లా మాట్లాడుకోవటం, కుల్లా మాట్లాడుకుంటే పరిస్థితి అది. ఆయన చెప్పారు ఈ సాంప్రదాయాలు గతంలో 2014 నుంచి 23 దాకా ఏ సాంప్రదాయాలు పాటించారు అవే సాంప్రదాయాలు మేము కొనసాగిస్తున్నామని కాస్త వెటకారకంగా అన్నా కూడా వాస్తవం అది. కొత్తగా శుద్ధులు ఇవాళ రాజకీయాలు ఇంకేదో జరుగుతున్న అద్భుతాలు మనం ఎవరు ఆశించే పరిస్థితి లేదు వీరయ్య గారు. అయితే దీనికి పరిష్కారం సరే పార్టీలు విమర్శించుకోవచ్చు, కానీ ఏం జరగాలి? పార్లమెంట్లో స్పీకర్ల వ్యవస్థకి ఈ అధికారాలు ఉన్నంత వరకు, ఈ రకమైన విచక్షణ అధికారాలు ఉన్నంత వరకు ఇంతకన్నా భిన్నంగా ఏమైనా జరుగుతుందా? ఎందుకు పార్లమెంటు దాన్ని మార్చే ప్రయత్నం? బహుశా మెజారిటీ రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, స్పీకర్లు ఆ పార్టీకి ఉన్నారు కాబట్టి అందుకు మార్చట్లేదా, లేకపోతే దీన్ని అసలు పట్టించుకోవట్లేదా? ఇది మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లోని జాడ్యం ఉందా? ఏం చెప్తారు వీరయ్య గారు? ఇక్కడ సమస్య ఒకటే, ప్రజల్లోనేమో ఏవగింపు పెరుగుతోంది. ప్రజాస్వామ్యం అంటున్నారు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారంటున్నారు. కానీ ప్రజల ముందుకు ఒక పార్టీ పేరు మీద వస్తారు, ఆ తర్వాత ఫిరాయిస్తారు. ఆ ఫిరాయించిన వాళ్లకు అందలాలు అందుతున్నాయి. ఇది సహజంగానే ప్రజల్లో ఏవగింపుకు గురవుతోంది. ప్రజలు సహజంగానే మార్పు కోరుకుంటున్నారు. ఈ ప్రజల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి, ప్రజల్లో పెరుగుతున్నటువంటి చైతన్యం, వీటి ఫలితంగా కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు చట్టాల్లో సవరణ చేయక తప్పని పరిస్థితులు వస్తాయి. దీనికి ఇంకొక భాష్యం కూడా ఉంది. ఒకసారి మెజారిటీ సాధించినటువంటి ఒక అధికార పార్టీ తమ ప్రజాప్రతినిధులు గోడ దూకకుండా కట్టడి చేయడం కోసం కూడా ఇలాంటి మార్పులు చేస్తున్నారనేటువంటి వాదన కూడా ఒకటి ఉంది. ఏ కారణమైనా ప్రజల ముందుకు ఒక పార్టీ విధానం పేరుతో పోయిన వాళ్ళు ఆ తర్వాత గోడ దూకటం అనేది ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం. దీన్ని సవరించాలి, సరిదిద్దాలి అనే పేరుతో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేశారు. అది పార్లమెంట్ లో యాంటీ డిఫెక్షన్ లా తెచ్చారు. తెచ్చిన తర్వాత ఏం జరిగింది? వ్యక్తులుగా కాకుండా సమూహాలుగా జంప్ చేయటం మొదలైతే ఇది అంటే ఎవరైతే ఈ సవరణ చేస్తారో వారే అందుకు అవసరమైనటువంటి దొడ్డిదారి కూడా అందులో పెట్టుకుంటున్నారు. ప్రాబ్లం అది. ఆ తర్వాత వాజ్పేయి పీరియడ్ లో దానికి మరొక సవరణ చేశారు. చట్టసభలో పార్టీ చీలికే కాదు, చట్టసభ వెలుపల ఒరిజినల్ పార్టీలో చీలిక రావాలి అనేటువంటి మరొక సవరణ తెచ్చారు. అది కూడా నిలబడలేదు. దానికి కూడా వక్ర భాష్యాలు వచ్చేసినాయి. అందుకని ఈ దొడ్డిదారిన లొసుగులను ఉపయోగించుకోవడం అనే పద్ధతి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనే తేడా లేదు, వీళ్ళందరూ వాడుకుంటున్నారు. మనం చూస్తున్నాం, అందరూ వాడుకుంటున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఇది చేస్తారు. ఇది
ఇక ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా పేరుతో స్పీకర్ కు అధికారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఎవరు ఉంటారు? సాధారణంగా అధికార పార్టీ శాసనసభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులే స్పీకర్ గా ఉంటున్నారు. కాబట్టి సహజంగానే అధికార పార్టీ వైపు గోడ దూకినప్పుడు వచ్చే కంప్లైంట్లను ఇక రాజ్యాంగంలో ఎక్కడా నిర్దిష్ట కాల పరిమితి లేదు కాబట్టి పక్కన పెట్టేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాము, ఆఖరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వాళ్ళ మంత్రి పదవి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళా అధికార పార్టీ వైపు జంపింగ్ చేయడమే కాదు, వాళ్ళు పోటీలు కూడా చేశారు అధికార పార్టీ తరఫున. ఇవన్నీ చూస్తున్నాం. ఇక వీటికి బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు రాబోతున్నాయి, ఉప ఎన్నికలు రాబోతున్నాయని మాట్లాడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు ఉప ఎన్నికలు రాబోతున్నాయని మాట్లాడేటువంటి అర్హత కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు పాడి చేయించే పని చేశారు. ఎక్కడ కనీస మాత్రమైన విలువలకు స్థానం లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు అదే పద్ధతిని అనుసరిస్తా ఉంది. గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుద్ది అనేది మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. అంటే మీరేం చేశారో మేము అదే చేస్తాం. విలువలకు స్థానం ఎక్కడిది? అందుకని రాజ్యాంగ సవరణ మళ్ళీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగ సవరణ ఎట్లుండాలి? ఖచ్చితంగా స్పీకర్ కు అధికారాలు ఉండాల్సిందే, కానీ కాల పరిమితి ఉండాలి. ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోపు దాని మీద తీర్పునివ్వాలి అనే స్పష్టమైన కాల పరిమితి లేనప్పుడు ఇది అమెండింగ్ గా పక్కన పెట్టి రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏం అడ్డం ఉంది? గతంలో అడ్డం లేదు, ఇప్పుడు అడ్డం లేదు. మరి వాళ్ళు ఎందుకు సవరణ చేయట్లేరు? వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో కూడా సుజనా చౌదరిలు ఉన్నారు, సీఎం రమేష్లు ఉన్నారు. అందుకని బహుశా వాళ్ళు కూడా అందుకు సిద్ధంగా లేరు. అందుకని ప్రజల్లో మరింత చైతన్యం రావాలి. పాలకులు ఎవరైనా సరే ఈ విలువలకు కట్టుబడి ఉండాలని ఒత్తిడి వస్తే తప్ప, లేకపోతే రాజ్యాంగం కాపాడుకునే పరిస్థితి కనపడుతుంది. దేవేంద్ర గౌడ్ గారు ఇక్కడ, సార్ నాగేంద్ర గౌడ్ గారు ఇక్కడ ఒక అంశం క్లియర్గా, సరే ఇప్పుడు కోర్టులు కూడా నిన్న మాట్లాడింది మనం చూసాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వాళ్ళకు ఒక రకంగా ఫ్రస్ట్రేషన్గా ఉన్న వ్యాఖ్యలు ఏం చేసినా చేయటానికి వాళ్ళు అన్నారు వార్షికోత్సవం అయిపోయిందా మీరు కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, కానీ మరి చర్యలు తీసుకుంటానికి అవకాశం లేదు. గతంలో కొన్ని రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పుల్లో ఎక్కడా స్పష్టత లేదు, స్పీకర్కి ఆదేశాలు ఇవ్వచ్చు అన్న దాని మీద స్పష్టత లేదని వాళ్ళు ఒక రకమైన అసహనం వ్యక్తం చేస్తూ మళ్ళా ఏప్రిల్ 2కు ఎప్పటికో వాయిదా వేశారు. ఎన్నిసార్లైనా ఇంతకన్నా కొత్తగా స్పీకర్ విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోవడానికి లేదు, స్పీకర్కి ఆదేశాలు ఇవ్వడానికి వీలు లేదు, ఇలాంటివన్నీ మనం వింటూనే ఉన్నాం. సుప్రీంకోర్టు నిన్న కూడా ఏదో అయిపోద్ది అనుకుంటే కోర్టు కూడా అదే చెప్పింది. సరే ఇక్కడ ముఖ్యమంత్రి గారు బహుశా పార్టీ మారిన వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలనుకున్నారు. ఆయన స్పష్టంగా ఉన్నదన్నట్టు గతంలో జరిగింది ఇప్పుడు ఎట్లా జరుగుద్ది, ఏమన్నా కోర్టులు మారినాయా, రాజ్యాంగం మారిందని పరోక్షంగా ఉన్న సిచ్యువేషన్ ఆయన చెప్పారు. ఏంటి దీనికి? సరే ఇప్పుడు ఇవాళ 4 ఎమ్మెల్యేలు మారారా మారలేదన్నది కాకుండా దీర్ఘకాలంలో ఏ పార్టీలోని అధికారం ఉన్నప్పుడు అదే చేస్తా. గతంలో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ దీన్ని ఎదుర్కొన్నది. రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంత ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మీరు అదే చేశారు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అదే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇదే తంతు నడిచింది. ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి? మీ మీ అరణ్య రోజున వినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రస్తుతానికి? అంటే ఇప్పుడు ఏదైతే ఎన్నికల కాడికి వెళ్ళి ఆలోచన చేస్తే పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ప్రజల్లో ఒక మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడం కాదు, ఒక డిసిషనే చెప్పడం జరిగింది. అతను ఏంటంటే ఎవరైనా పార్టీ రేపొద్దున మన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా పార్టీ మారి ఇటు వస్తే రాళ్లతో కొడదాము, నేను ఫస్ట్ రాయి కొడతా, మీరు అందరు కొట్టుండి అని చెప్పిండు. ప్రజలకు చెప్పిండు, కార్యకర్తలకు చెప్పిండు, అందరికి చెప్పిండు. నేను ఒక్కటేమంటున్నా శ్రీనివాస్ గారు అంటే, గతంలో టిఆర్ఎస్ పార్టీ చేసిందా, లేకుంటే అంతకన్నా ముందు రాజశేఖర రెడ్డి చేసిందా, అంతకన్నా ముందు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని పడగొట్టిన విధానం గాని, అంటే ఈ విధంగా రకరకాలుగా మనం చూసుకుంటే ఈ చట్టం ఏర్పాటైన తర్వాత అంటే వాళ్ళ నాయకుడే రాజీవ్ గాంధీ గారు
ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి చట్టం తెచ్చిన తర్వాత ఆ చట్టాన్ని తిలోదకాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గతం నుంచి వచ్చింది. సరే గతం అంతా వదిలితే కూడా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే మాట ఇవ్వడం జరిగిందో, ప్రజలలో చెప్పడం జరిగిందో, కార్యకర్తలలో దానికి ఒక సాకెత్తుకున్నారు కదా ముఖ్యమంత్రి గారు, నన్ను ప్రభుత్వాన్ని పడగొడతా 6 నెలలు ప్రభుత్వం పడిపోద్దని అదే పాయింట్ కి వస్తున్నా. ఇప్పుడు అతను కూడా మేము డోర్లు ఓపెన్ చేసినాం, ఇక మీ దగ్గర ఎవరు మిగిలరు, మొత్తం మా దగ్గరకు వచ్చేస్తారు, ఆ 26 మంది 27 మంది వస్తారు, మీ శాసనసభనే మా తాను విలీనం అయిపోతున్నది అనే రీతిలో ఆ ముఖ్యమంత్రి గారే స్వయాన కాంగ్రెస్ నాయకులు చోటా మూట నుండి బడా నాయకుల వరకు కూడా చెప్పిన మాట మనం చూసినాం. అయితే ఇది ఒక సాకు అనే పదం కూడా వస్తే, సాకు అనే పదం కూడా వచ్చింది శ్రీనివాస్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ అయిందంటే, నేను కూడా ఒక 35 years నుంచి నేను రాజకీయాలు ఉన్న చూసిన కాబట్టి ఫస్ట్ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే కడియం శ్రీయారే స్టార్ట్ చేసిండు. కడియం శ్రీయారి గారు మా పార్టీలో ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, ఇది 3 నాళ్ళ ముచ్చట, 3 రోజులలో పోతుంది, 2-3 నెలల్లో ఇది పోతుంది, మళ్ళా మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కాబోతున్నారు అని చెప్పి ఆయన ప్రకటన ఇచ్చాడు. ఆయన ఎవరి పంచున్నాడు సార్ ఇవాళ, ఎవరి దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా ఈ 10 మందిలో ఉన్నాడు. నేను ఏమంటున్నా అంటే, నీవే శాస్త్రాలు చెప్పి నువ్వే ఏదైతే వాళ్ళు తప్పు చేసిండ్రని చెప్పి నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాట అదే ఇలా ఫాలో కావడం అనేది నేను తప్పు పడతా ఉన్నా ఒకటి. రెండవది మొన్న జరిగిన విధానం కూడా చూస్తే చట్టసభల్లో కోర్టులలో జుడిషియల్ లో పెండింగ్ ఉన్న కేసులు, జుడిషియల్ లో రన్నింగ్ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఒక అధికారమైన అంటే రాజ్యాంగబద్ధమైన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి నోట అది వచ్చేది లేకుండే సార్. అది చాలా మంది, నేను న్యాయవాదిగా నేను కూడా సిగ్గుపడుతున్నా ఏంటంటే, ఒక అత్యున్నతమైన వ్యక్తి కోర్టు డిసిషన్ చెప్పినట్లు, కోర్టులో జరుగుతున్న ఇంకా డిసిషన్ రాలేదు, పెండింగ్ ఉన్నది, అత్యున్నతమైన న్యాయస్థానంలో ఉన్నది, న్యాయస్థానాన్ని కూడా గౌరవించలేని పరిస్థితిగా మనం అక్కడ చెప్పడం జరిగిందంటే అది నిజంగా దాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరమైనా దాన్ని తప్పుపట్టాల్సింది. రెండో విషయం నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు అంటున్నారు కదా గతంలో ఏదైతే మీరు తీసుకున్నప్పుడు ఏదైతే లేని రూలు అదే రాజ్యాంగము అదే ఇప్పుడు ఉన్నది అంటున్నారు కదా, మరి ఎన్నికలప్పుడు అదే చెప్పేందుకు గెలవలేవు అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు కూడా అదే చెప్పి గెలిచేది ఉండే ఒకటి. రెండోది నేను ఏమంటున్నా సార్ అంటే, చాలా క్లియర్, ఆ రోజు మా దగ్గరికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిండ్రో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చిండ్రో, వైఎస్ఆర్సీపీ వచ్చిందో, ఏదేదైతే పార్టీలు వచ్చిండ్రో వాళ్ళ అధిష్టానాలు ఎక్కడ కూడా మినిమం హైకోర్టు వరకు కూడా ఎండ్ అయిపోయిన పరిస్థితి, సుప్రీంకోర్టు వరకు. ఈ రోజు మేము ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నీవు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఏదైతే ఎన్నికైనావో ఆ మాటను నువ్వు నిలబెట్టుకున్నాలే, ముఖ్యమంత్రి గారు మాటను నిలబెట్టుకుంటలేడు అనే పరిస్థితిగా మేము అత్యున్నతమైన న్యాయస్థానం వరకు మేము ఏదైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళు ఆ రోజు పోరాటం చేయలేరు. అది కాదు సార్, వాళ్ళు పోరాటం చేశారు, మీరు అదే పని చేశారు కదా అన్నది పాయింట్. వాళ్ళు పోరాటం చేశారా లేదా సెకండరీ, మీరు అదే పని చేశారు కదా ఇప్పుడు కొత్తగా. సరే ఏంటంటే శ్రీనివాస్ గారు, నేను అంటున్నది ఏంటంటే, మేము చేసినాం కదా, మేము చేసినాము, ప్రజలు కొంత మేరకి మమ్మల్ని మీరు చెప్పిన మాట విన్నారు కదా, వీళ్ళు మంచిగా చేస్తారేమో అన్నారు కదా, మరి మీరు కూడా మా దారిలో ఎట్లా వస్తున్నారు, అదే ఎట్లా అవలంబిస్తున్నారు? ఏదైతే మీరు సాకు చెప్తున్నారో ఆ సాకు చెప్తున్న మాట అన్న వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరనే ఉన్నారు, ఇలా మీ పక్షాన్నే ఉన్నారు, కాంగ్రెస్ పక్షాన్నే ఉన్నారు. అందుకని నేను ఒక్కటే ఏమంటున్నా, ఒకవేళ ప్రజాస్వామ్య విలువలు రాజకీయంలో కొరకు అధికారంలోకి రావడానికి ఏదైతే ప్రజల్లో చెప్పిన మాట మీద విశ్వాసం ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి గారు బేషరతుగా వాళ్ళందరినీ రాజీనామా చేయించాలి, తక్షణం రాజీనామా చేయించాలి. ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని మేము చేస్తున్నాం, వెనకటి గడిల పాలన ఉన్నది, ప్రజాస్వామ్యమే లేకునేది, ఇయ్యాలనే ప్రజాస్వామ్యం వచ్చింది అనే మాట అంటున్నాం కదా. అంటున్నప్పుడు వాళ్ళని రాజీనామా చేసేసి ప్రజాస్వామ్యం మీద విలువలు ఉన్నాయి కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళాలి ఒకటైతే. రెండో విషయం శ్రీనివాస్ గారు, ఒకటే విషయం నేను ఒక సెకండ్ లో ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఒక్కటేమంటున్నా అంటే, గత ప్రభుత్వం మీరదే చేసింది కదా, అంటే
గతం మొత్తం గిట దొక్కున్నట్లయితే వాళ్ళ 60 ఏళ్ల చరిత్రల 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రల ఎన్నిసార్లు ఎన్ని ప్రభుత్వాలను వలగొట్టిండ్రు, వాళ్ళ అధినాయకుల కాడికెళ్ళి మొదలుకుంటే ఈ రోజు వరకు ఎంత పార్టీ ఫిరాయింపును చేసిండ్రు, రాజకీయాల్లో విలువలను ఏ విధంగా రాసిండ్రు అనేది ఆడికెళ్ళి కూడా మనకు చర్చలు వస్తాయి. అందుకని నేను దాన్ని తెరుగుకోతలే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటించి ముఖ్యమంత్రి అయిండో, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పార్టీ ఏదైతే గెలిచిందో వాళ్ళు కూడా దీన్ని అవలంబించడం ఎంతవరకు కరెక్ట్, కోర్టులో ఉన్న దాన్ని సభలో ప్రకటించడం, కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉన్న దాన్ని నిర్ణయం రాని దాన్ని ఈయన నిర్ణయమే ఈయన చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మానవరాయ్ గారు, ఇక్కడ మీరు ఆశించినట్టు 2/3 వచ్చేస్తే ఈ గొడవ లేదు, వెంటనే బహుశా స్పీకర్ గారు నిర్ణయం తీసేసుకుంటారు, విలీనం లెజిస్లేటివ్ పార్టీ విలీనం అన్న ప్రకటన వస్తుంది. ఎందుకో మీరు ఆశించినట్టు ఆ 2/3 రావట్లా. వచ్చిన వాళ్ళలో కూడా ఒకళ్ళిద్దరు మళ్ళీ మేము వెళ్ళలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నాం ఆల్రెడీ అఫిడవిట్లు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. మైపాల్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు. ఈ ఒక రకంగా మిగతా వాళ్ళు కూడా ఒక ఉప ఎన్నికలు వస్తేన్న భయంలో ఉన్నారు అనుకున్నారా, లేకపోతే వాళ్ళకి భరోసా కల్పించదలుచుకున్నారా, లేకపోతే వ్యవస్థలో లోపాన్ని ముఖ్యమంత్రి ఎత్తి చూపదలుచుకున్నారు? నాకైతే స్పష్టంగా ఆయన ప్రత్యక్షంగా ఆ మాట అనకపోయినా ఆయన ఎక్స్ప్రెషన్లో నాకు కనపడింది మానవరాయ్ గారు, ఈ సిస్టంలో ఉన్న లోపం ఇంత దారుణంగా ఉంది అన్నదైతే అర్థమవుతుంది. ఏంటి అసలు దాని వెనక ఉద్దేశం? సరే మీరు సాకు చూపారా లేదా నిజంగా ప్రయత్నం జరిగిందో నాకు తెలియదు, అధికార పక్షాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందేమో బీఆర్ఎస్ నుంచి నాకు తెలియదు. కానీ బట్ ఇవాళైతే ఈ సమస్యకి ఇదే మార్గమా? దీనికన్నా మీది ఒక 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఒక విలువలు అన్నది ప్రస్తావించాలి కదా, తీసుకురావాల్సిన ప్రయత్నం చేయాలి కదా మానవరాయ్ గారు. ఇప్పుడు 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, 53 ఏళ్లు దేశాన్ని ఏలినటువంటి పార్టీ. ఈ గయాలాల్ అనే వ్యక్తి 1967వ సంవత్సరంలో ఒక రోజులో 2 పార్టీలు, 15 రోజుల్లో 3 పార్టీలు మారితే దీన్ని ఎట్లయినా నియంత్రించాలి ఈ పార్టీ ఫిరాయింపులు అని చెప్పి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆయన ఆలోచన చేసి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావటమే కాకుండా 10వ షెడ్యూల్లో చేర్చారు. అందులో 2/3 వంతు శాసనసభ్యులు విలీనం అయితే ఏమి ఇబ్బంది ఉండదు. అయితే ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి, చాలా మంది విలీనం అయ్యారు, పార్టీలు మారినారు, చాలా మంది అయ్యారు. కానీ ఇదే కేసీఆర్ గారు చీరి చింతకు కట్టాలన్నాడు. గుర్తుపెట్టుకోండి, నాగేంద్ర గౌడ్ గారు మర్చిపోయారు. అంటే తన దాకా వస్తే గానీ తెలవదు అన్నట్లు వారి దాకా వచ్చేసరికి అర్థమైపోయింది అసలు ఏం అవసరం ఉందని చెప్పి 2014లో టీడీపీ శాసనసభ్యులు వాళ్ళు బలవంతంగా కొంతమంది ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 18లో గెలిచిన తర్వాత వాళ్ళకి అవసరం లేదు, బాగా మంచి సంఖ్యతో ఉన్నారు, సంఖ్య కూడా కాదు. ఉన్నప్పటికీ కక్కులకి పడి కాంగ్రెస్ సభ్యుల్ని 12 మందిని తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేయాలని చెప్పి రాష్ట్రంలో దానికి రివెంజ్ తీర్చుకుంటున్నారా మీరు? రివెంజ్ అని కాదు, ఇప్పుడు ఎట్లుందంటే మేమేం బలవంతంగా మా నాయకులు అంటే తీసుకున్నారు, ప్రలోభ పెట్టారు, బెదిరించారు, కేసులు వేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేసి బలవంతంగా గుంజుకుంటే అప్పుడు వాళ్ళు బంగారు తెలంగాణ, ఇప్పుడు మీ ప్రజాపాలన చూసి వస్తున్నారు అంతే. ఏం చేయాలి? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ మీరు అందరూ గమనించాలి, ఆ పార్టీ నాయకుల్లో వాళ్ళ భవిష్యత్తు మీద భయం కలిగింది. బీఆర్ఎస్ పార్టీ త్వరలో భవిష్యత్తులో కోలుకోదు, ఇది మునిగిపోయే 10 ఏళ్ల దాకా మేము అధికారంలోకి రాము అనే భయప్రాంతులకు లోనైపోయి వాళ్లే స్వచ్ఛందంగా మేము చేరతామని చెప్పి వచ్చి చేరే ప్రయత్నాలు చేశారు. అయినప్పుడు మేము చాలా మంది మీరు మా అధిష్టానం కానివ్వండి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిలవరించారు. ఇంకా 16 మంది వస్తే 17 మంది వస్తే మొత్తం 25 మంది సభ్యులు వస్తే విలీనమయ్యేదే. మాకు అవసరం లేదు, మాకు సరైన సంఖ్య ఉన్నది, మీరు సభ్యులుగా మీరు అనుబంధ సభ్యులుగా ఉంటారా లేకపోతే మీ ఇష్టం మీరు ఉండండి అని మేము వాళ్ళ మానాన వాళ్ళు చేసిన వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినాం. మాకు అవసరం, మా సభ్యులుగా ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పినాం మేము. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో మేము గెలవలేము భవిష్యత్తులో అని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం వచ్చి పార్టీలు అయితే చేరారు. అయితే ఇక్కడ మా ప్రమేయం గాని మా బలవంతం గాని ఎక్కడ లేదు. తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ కోర్టుకు వెళ్ళినప్పుడు మేము కూడా గతంలో హైకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టు దాకా పోయినాం, మేము కూడా పోయినాం. కానీ కోర్టు కూడా ఏ తీర్పులు చెప్పలే. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ చేర్చారు. ఆ 10వ షెడ్యూల్ ఏం చేశారంటే
విశేషమైనటువంటి విచక్షణ అధికారాన్ని స్పీకర్ కి అప్పచెప్పారు. అవును. కోర్టు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి తీర్పులు కూడా నువ్వు అది చేయి స్పీకర్ అని చెప్పి ఆదేశించినట్టు ఎక్కడా లేదు. అవును. ఒకవేళ ఆదేశిస్తే తర్జన భర్జన పడతారు. ఇప్పుడు కోర్టు సుప్రీం కోర్టు కూడా ఇవాళ ఇస్తే ఒకవేళ రాజ్యాంగ ఉల్లంఘన అయింది, మన పరిధి కాదు. ఇది పార్లమెంట్ చట్టం చేయాలి, మళ్ళీ ఒక చట్టం చేయాలి. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు దాన్ని కొంచెం సమర్థవంతంగా నిర్వహించేందుకు కొనసాగించేందుకు చర్యలు చేపట్టి ఇప్పుడు ఏం చేయాలో అంటే అర్థంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి అర్థం కాని పరిస్థితి. చూస్తాను ఎన్నిక మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఏం కోర్టుని ధిక్కరణ కాదు ఇంకోటి మాట్లాడలేదు, ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం 3 రోజులే ఉంటది, కూలిపోద్ది, కుప్ప కూలిపోద్ది అని చెప్పి ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే కూలిపోద్ది కాంగ్రెస్ కూలిపోద్ది అన్నారో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళే కుప్ప కూలిపోయారు, పాతాళ లోకానికి పడిపోయారు. అసలు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా బీజేపీకి బదలాయింపు జరగడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అభద్రతా భావానికి గురైపోయి బీజేపీలో చేరలేని వాళ్ళు, బీఆర్ఎస్ లో ఉండలేని వాళ్ళు కాంగ్రెస్ లోకి మేము వస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు తప్ప మేము వాళ్ళ కేసుల ద్వారా గానీ వాళ్ళ ప్రలోభ పెట్టం కానీ జాతీయ పార్టీ ప్రలోభ పెట్టాలి ఉండవు. ప్రాంతీయ పార్టీ అంటే వాళ్ళ లెక్క నియంతృత్వంగా ఏదంటే అది చేసే అవకాశం ఉంది. అట్లా కాదు, జాతీయ పార్టీకి పెద్దలు ఉంటారు, అధిష్టానం ఉంటది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు జరిగే ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో ఏ తప్పు లేదు. అప్పుడు అదే చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు అదే కోర్టు ఉన్నాయి. మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోమని చెప్పమండి, ఎవరుకున్నది అధికారం. ఇప్పుడు వాస్తవంగా స్పీకర్ ని మనం కూడా మాట్లాడటం మరి అది స్పీకర్ గారి నిర్ణయాన్ని ధిక్కరించినట్టే. కాబట్టి మనం వేచి చూద్దాం. కోర్టులు కూడా అదే చూస్తున్నాయి. కోర్టులు నోటీసులు ఇస్తున్నారు తప్ప మీరు చేయాలని చెప్పి తీర్పులు ఇవ్వలేకపోతాను. కాబట్టి మనం కూడా దాన్ని ప్రశ్నించడానికి కానీ ఇప్పుడు కోర్టు కూడా ఏమైంది మొన్న మేము ప్రశ్నించగలమే కానీ ఆదేశాలు జారీ చేయలేమని చెప్పి. కాబట్టి ఇట్లాంటి చూద్దాం న్యాయం రేపొద్దున మరి ఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది. కోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది, మీరు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్నారు, రక్షించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని ఒక మోరల్ గా అయితే చెప్పగలిగింది కోర్టు. ఆదేశం ఇవ్వలేదు అన్నమాట వాస్తవం. కానీ స్పీకర్ గారు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, వారికి ఎన్ని పనులు ఉంటాయో వారు బిజీగా ఉంటారు, తీరకలేని శాసనసభ ఎట్లా గాడిలో పెట్టాలి, ఎట్లా చేయాలని చెప్పి అధ్యయనం చేయడం వేరే కార్యకలాపాలు మనం ఎట్లా మాట్లాడతాం చెప్పండి వారి గురించి. మాట్లాడలేవు, నేరం అవుతుంది అది కూడా మళ్ళీ. రైట్, అట్లాగే అందుకే నేను వారి విచక్షణాధికారాలు సుప్రీంకోర్టు ప్రశ్నించలేకపోతే న్యాయవాదినే, నేను కూడా నాకు మనమే ప్రశ్నిస్తాం కానీ కాదు. న్యాయవాదినే, లైఫ్ మెంబర్ హైకోర్టు. కాకపోతే ఏంటంటే నేను ప్రాక్టీస్ చేయలేదు, నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్ ని చేసిన వాడిని. ఓకే, ఒకసారి నాగేంద్ర గారు మీరు ఏదో చెప్పబోతున్నారు క్విక్ గా చెప్పండి, కిషోర్ పోరెడ్డి గారి దగ్గరికి వెళ్తాను. ఓకే అంటే ఇప్పుడు మానవతరాయ్ గారు అంటున్నది ఏంది అంటే కోర్టులు ఏదైతే చెప్పిందో దాన్ని తప్పుగా చెప్తూ ఉన్నాడు. ఒక్కటేమన్నది కోర్టులు ఎట్లా చెప్పినాయి అన్న అంటే కోర్టు ఎట్లాంటి వర్డ్ యూజ్ చేశారంటే వార్షికోత్సవాలు జరుగుతున్నాయా, ఎప్పుడు ముహూర్తం, ఎంత వరకు జరుగుతుంది, ఎంత టైం. ఆ మాట నేనే చెప్పా కదా, కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నది అర్థమవుతుంది. ఇంకొక విషయం కూడా శ్రీనివాస్ గారు, దీంట్లో ఇంకొకటి ఏంటంటే మానవతరాయ్ గారు అంటున్న దాంట్లో ఏంది అంటే వాళ్ళంతలో వాళ్ళే వచ్చిండ్రు, అభద్రత భావంతో వచ్చారు. నేను చిన్న క్లారిఫికేషన్ చెప్పండి. అయితే దాంట్లో ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారే స్వయాన మేము గేట్లు ఓపెన్ చేసినాం, ఇక వాళ్ళ తాను ఎమ్మెల్యేలు మిగిలరు అన్నారు. వీళ్ళు 26 మంది అయిపోతున్నారు అన్నారు. వీళ్ళ దగ్గరికి రాలేరు, నమ్మలేరన్నా. ఏదో 10 మంది పోయి పడ్డరాడా, పడ్డ తర్వాత 10 మంది ఇలా పొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి మా పార్టీలోనే ఉండమంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఇంకా మా కేసీఆర్ బొమ్మనే తీసేయలేరు. ఎక్కడ కూడా వాళ్ళు ఇది వీళ్ళది పోస్టర్లో కూడా వేయలే, వాల్మీకి మాది పోస్టర్లు వేస్తామని అంటున్నారు. కోర్టు కూడా ఇంకా పరిశీలిస్తున్నాం ఉన్నది. ఓకే, ఇక్కడ కిషోర్ పోరెడ్డి గారు మీరు చూస్తున్నారు, ఒక మైండ్ గేమ్ అయితే నడుస్తుంది. బీఆర్ఎస్ ఏమో కోర్టు ఇచ్చేస్తుంది, ఎన్నికలు వచ్చేస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో ఎన్నికలు రావు, ఇది అయ్యేది కాదు, అదే వ్యవస్థ, అదే రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. ఈ ఒక్క విషయం కాదు కిషోర్ గారు, మనకి చాలా రాజకీయంగా మనం గమనిస్తే గతంలో లాగా ఇండిపెండెంట్గా గెలవటం అనేది దాదాపు పోయింది. చాలా పార్టీ గుర్తు మీదే, ఏ పార్టీ అయినా, అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా ప్రజలు ఎంత పెద్ద లీడర్ అయినా పార్టీ సింబల్ లేకుండా ప్రజలు మద్దతు ఇవ్వట్ల. పార్టీలుగానే ప్రజలు రాజకీయాన్ని చూస్తున్నారు, ఇది వాస్తవం.
ఈ నేపథ్యంలో స్పీకర్లు ఈ ఒక్క నిర్ణయం కాదు, చాలా రాష్ట్రాల్లో పార్టీలు కాసే పక్క పెడతాం. కిషోర్ గారు, మీ పార్టీ స్పీకర్ చేశారా, ఇంకొక పార్టీ తరపున చేశారా పక్క పెడితే, హౌస్ నుంచి సస్పెండ్ చేయటం కానీ, లేకపోతే ఈ యాంటీ డిఫెక్షన్ని ఉపయోగించడంలో కానీ, రాజీనామాలను ఆమోదించడంలో కానీ రకరకాల అవకతవకలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ విచక్షణాధికారాల పేరుతో. ఇది మీరు బాధితులుగా ఉంటే మీరు ఖండిస్తారు, లేకపోతే మీరు దానివల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు అయితే మనం దాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇంకోరు దానికి స్పీకర్ గారు, ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పినట్టు స్పీకర్ గారికి చాలా పనులు ఉండవు కదా, ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. ప్రశ్నించడానికి సుప్రీంకోర్టు కూడా అవకాశం లేకుండా ఉన్నది, వాస్తవం అది. ముఖ్యమంత్రి గారు దాన్ని బాగా స్పష్టంగా వేలెత్తి చూపించారు, ఇది సిస్టమ్ ఇలా ఉంది అని. నేను అడుగుతున్న కిషోర్ గారు, జాతీయ స్థాయిలో మీది ఒక సైద్ధాంతిక పునాదన్న పార్టీ అని చెప్పుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఏ మాట కా మాట చెప్పుకోవాలి, మీరు రాజీనామా చేయించే మళ్ళీ పోటీ చేయించిన సందర్భాలు ఆ ఒక్క విషయంలో ఎమ్మెల్యేలుగా. కొన్ని చోట్ల అసలు మీరు పార్టీలు కలిపేసుకున్నారు, అసలు మీరు సింగిల్ లార్జెస్ట్ కాకపోయినా మీరే ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. గందరగోళాలు చాలా ఉన్నాయి, నేను లేవంట్లా. అసలు పార్టీల గుర్తులు మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ ఎగ్జాంపుల్స్, చాలా వర్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నమాట వాస్తవం. అయితే అసలు దీని మీద ఎందుకు పార్లమెంటులో స్పీకర్ల అధికారాల మీద ఒక లోతైన చర్చ 10 ఏళ్ళు దాటిపోయింది కిషోర్ గారు, మీరు అధికారంలోకి వచ్చి, వాళ్ళు కొత్తగా కాదు. ఎందుకని దీన్ని అసలు టేకప్ చేయట్లేదు? దీనికి ఒక పరిష్కారం చూపించకపోతే ఈ జాడ్యం దేశం అంతా పాకదా? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే నాగేందర్ గారికి, మానవతరాయ్ గారికి, వీరయ్య గారికి, మన హెచ్ఎండి ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి. మీరు సరే ఇప్పుడు పార్టీలకు అతీతంగానే మాట్లాడతా కొంచెం సేపు. అంటే కొంచెం సూటిపోటు మాటలు అక్కడ ఇక్కడ అన్నా, వాటి మీద వివిధ అభిప్రాయాలు ఉన్నా కూడా ప్రస్తుతానికి ఒక 2 నిమిషాలు అయితే అవి పక్కకు పెట్టండి. ఇప్పుడు నేను అనుకోవడం అయితే, మీరు అన్నట్లుగా ఇప్పుడు స్పీకర్లకు అధికారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కోఈక్వల్ బ్రాంచ్ కదా, అంటే లెజిస్లేచర్, దాని తర్వాత జ్యుడిషియరీ. సరే, వారి పరిధిలోకి వెళ్ళి ఈ రోజు కొత్తగా కయ్యం పెట్టుకోవడానికి వారు రెడీగా లేరు. రైట్, ఒక స్పీకర్ గారికి ఆదేశించడమే కానివ్వండి, లేకపోతే అక్కడ రాజ్యసభ చైర్మనే కావచ్చు, లేకపోతే ఇక్కడ లోక్సభ స్పీకర్ కావచ్చు, లోక్సభ స్పీకర్ కావచ్చు, ఇక్కడ కౌన్సిల్ చైర్మన్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వారిని ఇచ్చేద్దామన్న దృక్పథం అయితే లేదు. వారు అందుకనే నిన్న అంతా మాట్లాడారు కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాము అన్నది ఒక భావన అయితే, ఫ్రస్ట్రేషన్ అయితే వ్యక్తపరిచారు. రెండోది ఏంటంటే, అసలు ఈ కేసు ఎంత సమయం ఇవ్వాలి, స్పీకర్ పరిధి ఏంటి, అధికారాలు ఏంటి అనేది. ఎందుకంటే ఎక్కడ ఏదైనా కానీ ఫైనల్ గా పార్లమెంట్ పాస్ చేసిన చట్టాలైనా కానీ రాజ్యాంగ సవరణలనే అయినా కానీ, అంతకుముందు ఎన్జాక్ ఉండేది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, దాన్ని కూడా కొట్టేశారు. సో పార్లమెంట్ పాస్ చేసిన చట్టాలను కూడా కొట్టేశారు చేయబట్టి, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒకటి ఉంది చేయబట్టి, ఆ అస్త్రము వాడాలా వద్దా అన్న దాని మీదే నేను కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర ఒక కేసు పెండింగ్ ఉందండి. ఇట్లాంటి కేసులన్నీ కూడా అక్కడికే చేరుతున్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒకవేళ ఒక తీర్పు ఇచ్చినట్లయితే అది ఏ విధంగానే కావచ్చు. ఏముంది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. న్యాయాన్ని డిలే చేస్తే, మీరు కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర ఈ స్పీకర్ల విచక్షణాధికారాల మీద ఒక కేసు ఆల్రెడీ ఉన్నదా పెండింగ్ లో? ఉంది. ఎందుకంటే నాగాలాండ్ లో ఇప్పటివరకు స్పెసిఫిక్ కేసులు కాదు సార్, మొత్తంగా అసలు స్పెసిఫిక్ కేసు కాదు. స్పెసిఫిక్ కేసులన్నీ చిన్న కోర్టులన్నీ డీల్ చేస్తాయి, హైకోర్టులు, లేకపోతే సింగిల్ జడ్జి బెంచ్లు, లేకపోతే మల్టిపుల్ జడ్జి బెంచ్లు, ఇట్లా ఇవన్నీ మాట్లాడక. కానీ ఎక్కడైతే రాజ్యాంగబద్ధమైన విషయం వచ్చిందో అది ఎస్కలేట్ అవుతూ పోయింది, సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్. సో ఇప్పుడు ఏమైందంటే ఇది పరిస్థితి అండి. ఈ రోజు వారు ఏం చేయలేరు. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పట్లో ఇది అక్కడ భరోసా ఏంటి అని అంటే, మీకు ఒక విషయం, ఇప్పుడు రాజ్యాంగం మొత్తము రాజ్యాంగ బద్ధంగా పాస్ చేసిన చట్టాలనే, రాజ్యాంగ సవరణలనే కొట్టేసే అధికారం ఉన్న సుప్రీంకోర్టు కూడా ఇంత త్వరగా యాక్ట్ చెయ్యదు కదా అని చెప్పి ఒక తెప్పిపొడుపు అక్కడ కూడా ఉంది. అంటే కోర్టులే ఫాస్ట్ గా యాక్ట్ చేసినా గానీ ఇదంతా ఇంత ధైర్యంగా అనలేం కదా మనం. పాయింట్ జస్ట్ అంతే, నేను ఎవరిని ఏమీ తప్పు పట్టలేదు. ఈ 2 నిమిషాలు మాత్రం పార్టీలకు అతీతంగా మాట్లాడతాను. కిషోర్ గారు కంటిన్యూ చేయండి. సో ఇంకొక విషయం కూడా ఉందండి, ఇప్పుడు కోర్టులు అయితే ఆ విధంగా ఆగిపోయాయి. రెండో విషయం ఏంటంటే, మనకు చట్ట కోర్టులు, అదే లీగల్ కోర్ట్స్ అంటాం కదా మన కోర్టు బేసికల్, అవే కాకుండా ప్రజా కోర్టులు కూడా ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు అవుతూ ఉంటాయి. సో కానీ ఒకటి గమనించుంటే మీరు,
పార్టీలు ఫిరాయించారని చెప్పి ప్రజలు కూడా పెద్దగా ఓడించినట్లుగా అదే కనపడుతుంది. ఇందాక వేరే గారు అన్నారు కానీ నాకు అదేం పెద్ద నమ్మకం లేదు. ప్రజలు కూడా పనులు అవుతాయన్న భరోసా ఉంది. మరి ఈ పార్టీలోకి వస్తే పనులు అవుతాయి. దురదృష్టం అది. పార్టీలు మారి వచ్చిన వారు వారికి ఓటేయకూడదని చెప్పో, లేకపోతే ఒక పార్టీగా నుంచి నిలబడ్డ వారు ఎన్నికైన తర్వాత వేరే పార్టీకి పోతే వారికి మరోసారి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటేయకూడదు అని చెప్పో, ఇవి మన ఎలక్షన్లు వాటికి ఎటువంటి రుజువులు కనపడట్లేవు. జనాలు వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా అన్నదైతే విపరీతంగా కనపడట్లేదు. కనపడి ఉంటే రాజకీయ నాయకులే చాలా జాగ్రత్త పడతారు. కరెక్ట్. నా ఎమ్మెల్యే సీటు నాది కదండి, మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు నాకు. ముందు ఆ నాయకుడికి తన ఓన్ భవిష్యత్తు ముఖ్యం కదా. సో అది కనిపిస్తున్నట్టు లేదు. ఇక ఈ వాతావరణంలో ఏమైంది అని అంటే, ఇక రాష్ట్రంలో చరిత్ర ఉండనే ఉంది. గెలిచిన వారు తీసుకెళ్లడం అనేది ఇంతకుముందు నాగేందర్ గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మొదలు పెట్టారు. ఇప్పుడు పోయినసారి 88 వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు ఆ పద్ధతిలో ఇప్పుడు పెద్దగా దీనికి పనిష్మెంట్ ఏమీ లేదు. అంటే పనిష్మెంట్ అంటే పెనాల్టీ ఏమీ లేదు. మీరు ప్రజా కోర్టులో కూడా పెద్ద సీరియస్ పట్టింపు కనపట్లేదు అన్నది వాస్తవం. అదండి. ఇక ఇప్పుడు రాజకీయంగా అంటే పార్టీ లైన్ అని కాదు, కానీ రాజకీయ విశ్లేషణ కొంత చేస్తాను. చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుగా వచ్చినప్పుడు కరెక్టే, బీఆర్ఎస్ వారు అన్నారు, బీజేపీ వారు అన్నారు, మేము అంటే మా పార్టీ నాయకులు అన్నారు ఇది ఎక్కువ రోజులు మన్నకపోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మా పార్టీ వారు అయితే, ఎందుకంటే కాంగ్రెస్ ఆనవాయితీ ఒకటి ఉందండి. రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు తప్పించుకున్నారు ఆనవాయితీని గానీ, బట్ బేసికల్లీ ముఖ్యమంత్రులు మార్చారు కానీ ప్రభుత్వాలు పడిపోలేదు సార్. అది మాత్రం అదే ముఖ్యమంత్రులనే మారుస్తారు. మా దాంట్లో అయితే మా వాళ్ళు అనడం అయితే ముఖ్యమంత్రులు మారుతారని. ప్రభుత్వం పడిపోతుంది అని అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం అని అంటే మళ్ళీ కొత్త కేబినెట్ వస్తుంది కదా. అది ఎందుకంటే కాంగ్రెస్ లోనే ఇంటర్నల్ గా గొడవలు అవుతాయి అన్నది విషయం. అయితే దానికి ఇన్సూరెన్స్ గా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు, బీఆర్ నుంచి తీసుకురావడానికి. ఓకే. మొదలు పెట్టినప్పుడు మీకు గమనించి ఉంటే ఒక 10 మంది వచ్చిన తర్వాత ఆగిపోయింది కదా. గమనించి ఉంటే దాన్ని కాంగ్రెస్ ఇతర నాయకులు కూడా హైకమాండ్ దగ్గరికి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చూపిస్తూ స్పెషల్ ఫిరాయింపుల మీద ఘాటు స్టేట్మెంట్లే చేశారండి. అంటే ఒక సాలిడ్ స్టాండ్ అంటే స్టాండ్ తీసుకున్నారు, గట్టి స్టాండ్ తీసుకున్నారు. తీసుకుంటే దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి వెళ్ళాడు, ఫెయిల్ అయ్యాడు అనేది. విరుద్ధంగా వెళ్ళాడు అనేది విషయం కాదు, కాకపోతే ఫెయిల్ అయ్యారు అని. ఈ రోజు కోర్టుల దాకా వెళ్ళింది. బీఆర్ఎస్ వారు కూడా కొంతమంది భయపడ్డారు. ఒక పాయింట్ లో కోర్టులో, మన హైకోర్టులో వింటున్న సమయంలోనే భయపడి ఆగిపోయారు, ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళదు అని చెప్పి. అయితే ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు మేమేమి చేయలేము అన్నట్లుగా అనిపించేటట్లుగా మాట్లాడిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గేట్లు మళ్ళీ ఓపెన్ చేశారు. మీరు భయపడవలసిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలు ఎట్లా నడిచిందో ఇప్పుడు అట్లాగే నడుస్తుంది. మీకేదో కోట్ల బూచి చూపించి ఇప్పుడు ఆగారు. ఉన్న వాళ్ళకి భరోసా ఇచ్చారు, వచ్చే వాళ్ళకి కూడా భరోసా ఇచ్చారు అనుకున్నాం. మళ్ళీ గేట్లు ఓపెన్ చేశారు. నేనేమంటానంటే, 10 మందితో ఆగదు ఇది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అది కాదు. మొన్నటి వరకు కోర్టులు చెప్తేనే కదా మీరు అన్నారు అఫిడవిట్లు కూడా ఇచ్చారని చెప్పి. ఆ రోజు మారలేదండి. కోర్టుకి ఇచ్చిన రోజుకల్లా మారలేదు, రేపు పొద్దున మారచ్చు కదా వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, మనోహర్ గారు కూడా అన్నారు వాళ్ళని ఇండిపెండెంట్ గా ఉండమంటారా అది ఇదని. కానీ నేను అది కాదనుకుంటున్నాను. ఎందుకనంటే మీరు చూడండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎవరిని చేశారు? గాంధీ గారిని చేశారు అనుకుంటా. వారు అపోజిషన్ పార్టీ నాయకుడు చేయబట్టే చేశామని వారు కూడా అన్నారు. కాంగ్రెస్ వారు కూడా వారేదో ఇండిపెండెంట్ గా ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ వారిని చేస్తామని అనలేదు. మేమేమి ఆనవాయితీలు తప్పట్లేదు. కోర్టు దీని విషయం కూడా మాట్లాడింది సార్. వేరే పార్టీ సింబల్ మీద పోటీ చేసిన దాని విషయం కూడా మేము ఇన్వాల్వ్ కాలేము. దానం నాగేందర్ గారి విషయం కూడా కోర్టు పరోక్షంగా ప్రస్తావించింది. ఎగ్జాక్ట్లీ. దానం నాగేందర్ గారు వారంటే కడియం శ్రీహరి గారు వారు స్వయాన నిలబడకపోయినా క్యాంపెయిన్ అయితే చేశారు వారి కూతురికి. సో ఈ విధంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ప్రజా కోర్టు, సుప్రీం కోర్టు, 2 కోర్టులు ఇవన్నీ ఓకే సార్. నేనంటే మీరు పార్లమెంట్ లో ఎందుకు దీని మీద ఒక స్టాండ్ అలోన్ గా ఏ కేసుతో సంబంధం లేకుండా స్పీకర్లకి ఇంత విచక్షణాధికారం, ఫెడరల్ రాజ్యాంగమే కావచ్చు కానీ ఇది మిస్యూజ్ అవుతుంది అన్నది చర్చ పెడితే ఆల్మోస్ట్ అన్ని పార్టీలు బాధితులే కదా. ఇప్పుడు చర్చ జరిగి ఏ పార్టీ కాదు కిషోర్ గారు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పార్టీ పేరు మీద ఓట్లు తెచ్చుకుంటారు, పార్టీకి కట్టుబడి ఉండాలని కోరుకుంటారు తప్పితే ఇంకోలాగా వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోరు కదా. అంటే ఈ రోజు నిజంగానే సీరియస్ గా అంటున్నాను, నేను మళ్ళీ కొంచెం బ్రాడ్ గానే మాట్లాడతాను, డెమోక్రసీలో ఇంట్రెస్టెడ్ ఉన్న వ్యక్తిగా మాట్లాడుతాను. మీరు ఇప్పుడు కోర్టులు ఏమీ అనట్లేవండి, వాళ్ళు అనలేవని కాదు. నేను నిజంగా అంటున్నాను, పార్లమెంట్ పాస్ చేసిన రాజ్యాంగ సవరణలనే వాళ్ళు కొట్టిపారేయగలరు. ఇటు ప్రజా కోర్టులోనూ ఏమనట్లేదు. ఈ రోజు మిగిలిన పార్టీలందరూ హాహాకారాలు చేస్తూ
వచ్చి ఇది మార్పు అత్యవసరము అన్న ఫీలింగ్ లేదు. మా అజెండా మాకుంది. ఇప్పుడు మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టి వక్ఫ్ బోర్డు మేము ఏమైతే తీసుకెళ్తున్నామో అవి తీసుకెళ్తున్నాము. మిగిలిన చోట్ల మీరు అన్నట్లుగా ఇంతకుముందు సుజనా చౌదరి గారి రిఫరెన్స్ వచ్చింది, లేకపోతే మహారాష్ట్రలో పార్టీల విషయం వచ్చింది. ఏది కూడా చట్టపరంగా నిలబడిన యాక్టివిటీ అయితే కాదండి. అక్కడ పార్టీలు చీలిపోయాయి, మర్జర్లు అయ్యాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏ కోర్టు కూడా నిర్ణయం ఆపి చేసినవి ఏవి లేవు బీజేపీ హయాంలో. సుప్రీంకోర్టు ఇది స్పీకర్లు లేకపోతే అక్కడ స్పీకర్ల రోల్ చాలా ప్రశ్నార్థకంగానే ఉన్నాయిలే సార్. వాళ్ళని వైస్ ప్రెసిడెంట్ టైమే చాలా కీలకం. రివ్యూకి వెళ్ళాయి అంటే ఒక్క నిమిషం, రెండు కూడా జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళిన విషయాలే అండి. జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళిన విషయాలే. జ్యుడిషియరీ దగ్గరికి వెళ్లకుండా అంటే న్యాయ వ్యవస్థ దగ్గరికి అందకుండా డిలే చేయడం అనేది మన దగ్గర అయితే జరగలేదు. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు అదే అత్యంత ముఖ్యమైన స్టెప్ ఈ రోజు అని అంటే దానికి ముందు ఎజెండా ఉంది తప్పనిసరిగా. ఇది ఆ స్థాయికి వచ్చింది అని అంటే తప్పనిసరిగా ఇది కూడా యాడ్ చేస్తాము. పార్టీలు అన్ని పార్టీలు ఏకంగా ఇది అందరూ బాధితులే అనుకుందాము, అందరూ లబ్ధిదారులే అనుకోండి, మీరు ఏమన్నా ఏ విధంగానన్నా అండి, కానీ అందరికీ సంబంధించిన విషయం చేయబట్టి ఏ రోజైతే ఆ ఏకాభిప్రాయం అని కాదు, చర్చ పెడితే అసలు ఏకాభిప్రాయం భిన్నాభిప్రాయం ఏదో ఒకటి వస్తుంది, అది జరగాలి కదా ముందు పెడతాము. ఎందుకంటే మనం చేసినవన్నీ లెక్క ప్రకారం ఉన్నప్పుడు మాకేం అభ్యంతరం ఉంటుంది. రైట్. ఒకసారి వీరయ్య గారు, ఇక్కడ ఇది ఒకటే కాదు సార్, గవర్నర్ల రోల్ కూడా దీనిలో ఈ పార్టీ, మీరు తమిళనాడు ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ కేసు. కొన్ని నెలల పాటు అక్కడ గవర్నర్ గారు అందుబాటులో లేకుండా పోయారు. మీకు గుర్తుంటుంది పన్నీర్ సెల్వం శశికళ ఆ ఇష్యూలో గవర్నర్ గారు అసలు అందుబాటులో లేకుండా మొత్తం ఒక సైడ్కి వచ్చి ఆ పళనిస్వామి దగ్గరికి వచ్చేదాకా గవర్నర్ గారు అందుబాటులో లేకుండా, నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. సో ఇవి ఆ రోజుకి ప్రజలైతే చెదరించుకునే మాట వాస్తవం వీరయ్య గారు. అయితే తర్వాత ప్రజలు కూడా ఈ మనకెందుకు వచ్చిన గొడవ, ముందు మనోడు అటుంటే మన ఎమ్మెల్యే అటుంటే 4 పనులు జరుగుతున్న దగ్గర కూడా ఉన్నారేమో అని అనుకుంటున్నా. అలా ఉండకూడదని కోరుకుంటారు కానీ అలాగే ఉన్నారని అనిపిస్తుంది. సమస్య అది వీరయ్య గారు. అయితే దీని మీద ఎందుకు పార్లమెంటులో ఇటు గవర్నర్ల వ్యవస్థ కానీ, సరే గవర్నర్ల వ్యవస్థ పక్కన పెట్టిన స్పీకర్ల వ్యవస్థ మరి మనకి ఈ కేసుకు సంబంధించి రిపీటెడ్గా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో బాగా ఎక్కువగానే జరుగుతూ ఉంది. ఏం చెప్తారు వీరయ్య గారు? ఇప్పుడు ఒక మాట చెప్పారు కిషోర్ గారు, బీజేపీ నాయకుడు. అటు కోర్టు గాని, ప్రజా కోర్టు గాని, లీగల్ కోర్టు గాని ఎక్కడా ప్రశ్నించట్లేరు కాబట్టి నడిచిపోతున్నాయి. కరెక్ట్. ప్రజా కోర్టులో కనుక తగిన తీర్పునిచ్చి బుద్ధి చెప్పగలిగేటువంటి చైతన్యం ప్రజల్లో పెరిగితే ఈ రూపంలో స్వార్థ ప్రయోజనాల కోసం ఆడుకోరు ప్రజాభిప్రాయం. ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు కాబట్టి అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, మరొకటైనా ఈ రోజు వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా, ఎవరి ఎజెండాలకు అనుగుణంగా వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి నడిపించగలరు. కానీ ప్రజల చైతన్యం పెరగడం చాలా కీలకమైంది. నేను ప్రారంభంలో కూడా చెప్పాను. ఈ మేరకు ప్రజలలో కాస్త చైతన్యం వచ్చి ఆ ఏవింపు వస్తే ఆ మేరకు పార్లమెంట్ లో కొన్ని సవరణలు రూపంలో నడిచింది. కానీ అది సరిపోదు అని ఇప్పుడు తేలుతోంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఒరిజినల్ పార్టీలోనే చీలిక రావాలి తప్ప లేకపోతే నడవదు అని అంటే అసలు చీలిక అట్లా ఎందుకు అని చెప్పి మరో దొడ్డిదారు కూడా వెతుక్కున్నారు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి శాసనసభ్యులను తీసుకెళ్లి మహారాష్ట్రలో హోటల్లో పెట్టి బీజేపీ నాయకులు కాపలా కాసి వాళ్ళ చేత రాజీనామా చేయించి పోటీ చేయించి, అంటే మేము రాజీనామా చేసే పోటీ చేశాం కదా అని చెప్పారు. అంటే స్వచ్ఛందంగా తామున్న పార్టీ విధానాలతో విభేదించి రాజీనామా చేసి పోటీ చేయడం అనేది స్పిరిట్. ఇక్కడ కాదు, వీళ్ళందరితో ముందే బేరసారాలాడి తీసుకుపోయి మరో రాష్ట్రంలో హోటల్లో కాపలా పెట్టి ఇదంతా ఈ రాజ్యాంగ సవరణ జరుగుతున్న కొద్దీ కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తారు తమ ప్రయోజనాల కోసం. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మానవతారాయ గారు కూడా పప్పులో కాలేశారు, జాతీయ పార్టీలకు ఎలాంటి దురుద్దేశాలు ఉండవు అని. మరి బీజేపీ కర్ణాటక ప్రభుత్వాన్ని కూలవేయడానికి ఆపనే చేసింది కదా బీజేపీ జాతీయ పార్టీని. అందుకని జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది పాయింట్ కాదు. ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని మన్నించి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతామా లేదా, ఇది ప్రజలకు జవాబుదారీగా ఉంటామా లేదా అని ఇంకొక ప్రశ్న వచ్చింది. ఈ సమాజంలో అందరూ బాధితులే, అందరూ లబ్ధిదారులే అనేటువంటి వాదన కూడా వచ్చింది. ఇది కూడా కరెక్ట్ కదా. భారతదేశంలో అందరూ బాధితులు కాదు, అందరూ లబ్ధిదారులు కాదు. పార్టీల గురించి ఒక నిమిషం. కేరళలో వామపక్ష ఫ్రంట్ కు యూపీఏకు మధ్య పోటీ జరిగి 1 సీటు తక్కువ వచ్చింది లెఫ్ట్ ఫ్రంట్ కి.
ఒక్క సీటు తక్కువ వస్తే యూపీఏ తరఫున పోటీ చేసిన ఒక పార్టీ 3 సీట్లు ఉన్న పార్టీ ఎన్నికలు కాగానే నేను లెఫ్ట్ ఫ్రంట్ లో చేరతాను, మంత్రి పదవి ఇస్తే చాలు అని అంటే, మీరు మాకు వ్యతిరేక కూటమితో పోటీ చేసి ప్రజల ముందుకు పోయారు, మీతో కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేము, 5 ఏళ్లు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమని తీర్పునిచ్చారు, ప్రతిపక్షంలోనే ఉంటాము అని విజయన్ లెఫ్ట్ ఫ్రంట్ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికలకు పోయి మళ్ళీ గెలిచొచ్చిందండి. అందుకని ఇలాంటి అవకాశవాద రాజకీయాలను తిరస్కరించినటువంటి చరిత్ర ఇదే దేశంలో వామపక్షాలకు ఉంది, ఎర్రజెండాకు ఉంది. అసలు అందరూ బాధితులే, అందరూ లబ్ధిదారులే అనే సూత్రం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం పట్ల ఎవరు నిబద్ధతతో ఉన్నారు, ఎవరు లేరు. అందుకని అల్టిమేట్ గా ప్రజా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది, ప్రజలు నిలబడాల్సిన అవసరం ఉంది. కోర్టు ఖచ్చితంగా రాజ్యాంగానికి అనుగుణంగానే తీర్పునియాల్సి వస్తుంది. రాజ్యాంగ సవరణలను కూడా కొట్టేసిన సందర్భాలు కూడా రాజ్యాంగ మూల సూత్రాలకు విధంగా సవరణ జరిగిందన్నప్పుడు కొట్టేసినాయి. అందుకని ఇప్పుడు కోర్టుకు పరిమితులు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజా తీర్పు కీలకమైందని నేను భావిస్తాను. ఓకే, రైట్. నాగేంద్ర గారు, ఇక్కడ అంటే అసలు మనకి ఇంకొక సమస్య కూడా మనకు కనపడుతుందంటే ఈ వ్యవస్థలో, ఏదో ఒక ఉప ఎన్నిక వచ్చి దానిలో గెలుపులు వస్తే తప్పితే పార్టీలకు ఊపు రాదా? ప్రత్యేకంగా అసలు ఎన్నికల గురించి, ఎన్నికలైనది మీరు ఇక్కడ చూడండి, ఏపీలో చూడండి, మళ్ళీ ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తుంది అని 2 నెలల ఎన్నికలైన దగ్గర కూడా ఈ చర్చేనా? 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్రలో క్యాడర్కి విశ్వాసం కలిగిస్తూ మళ్ళా మనమే వస్తాం, ధర్మంగా మనం పనిచేద్దాం, ఇష్యూస్ మీద పనిచేద్దాం అన్న, ఇప్పుడు వెళ్ళేదానికి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో పాటు ఈ పార్టీ ఉంటుందా ముగుతుందా అన్న సందేహాలు కూడా క్యాడర్కి ఉంటాయి కదా. ఈ నడిపిస్తారు పార్టీని అన్న విశ్వాసం కూడా కలిగించలేకపోతున్నాయా? ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారా? ఇలాంటివి కూడా పార్టీలు మారటానికి, ఫిరాయింపులకి కంపల్షన్స్ అవుతున్నాయా? ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నీకు కొన్ని రోజుల తర్వాతనే మా క్యాడర్ అంతా కూడా అక్కడికి వెళ్ళి అంటే మా దగ్గర క్యాడర్ కూడా ఏముండే అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళను తీసుకోవడము, వీళ్ళని తీసుకోవడము, క్యాడర్లకి వెళ్ళి కొంత తీసుకోవడము, ఆ తర్వాత శాసనసభ్యుల మీద విపరీతమైన ప్రెజర్ చేశారు. మామూలు ప్రెజర్ కాదు అసలు. అంటే గేట్ లోపల ఉన్నప్పుడు రకరకాల ప్రెజర్ చేసేసి వాళ్ళను, ఇప్పుడు క్లియర్ గా ఇండికేషన్, ఇప్పుడు ఈ రోజు కూడా ఎట్లా అయిపోతుంది అంటే, మాకు సన్నిహితంగా ఉన్న వాళ్ళే కదా వాళ్ళు, ఆ 10 మంది కూడా, అందులో నుంచి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఏంది అంటే, ఇది మునిగిపోతున్న దాంట్లోకి మేము వచ్చి పడ్డాము, మేము ఎక్కడ గానులం అయిపోతున్నాము అనే ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఆ ప్రెజర్ ను తట్టుకోలేని పరిస్థితి. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో సీట్ ఎక్కిన తర్వాత అపోజిషన్ పార్టీలను అంటే ఉండనిచ్చే పరిస్థితిలో లేని పరిస్థితిగా ఆ విధంగా జరిగింది. ఆ ప్రెజర్ ను తట్టుకున్నా కూడా, అంతగానం ప్రెజర్ చేసినా కూడా ఒక 10 మెంబర్స్ పోయినంత వరకే జరిగింది తప్ప వేరే ఎక్కడ కూడా. కిషోర్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఒక పూర్తి భరోసా ఇస్తున్నాయి మళ్ళా ఎక్కువ మంది రావడానికని. వాస్తవం గారు. అవును శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిండు సభలో మాట్లాడిన దాన్ని చూస్తే కూడా, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు కాదు, కోర్టు వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా ఇది అయ్యేది కాదన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. నేను దాన్ని విశ్వసించడం లేదు శ్రీనివాస్ గారు. నేనేమంటున్నా అంటే, కోర్టు కూడా ఆలోచన చేస్తా ఉన్నది. కోర్టు జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, కోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా నేను చూసిన అన్ని పత్రికల్లో కూడా, అంటే దాన్ని కాపీ చూడలేను కానీ పత్రికల్లో నేను చూసింది ఏంటంటే, కొన్ని టీవీ ఛానల్ గానీ, పత్రికల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఏంటంటే, కోర్టు అనేది ఏ విధంగా స్పీకర్ అధికారాలు ఏమున్నాయి, స్పీకర్ ను మనం మాట్లాడవచ్చా, స్పీకర్ ను మనం నియంత్రించవచ్చా, స్పీకర్ కు డైరెక్షన్ ఇవ్వచ్చా అనే కోణంలోనే ఆలోచన చేస్తుంది. ఎక్కడన్నా జరిగినాయా, ఏమన్నా సైటేషన్స్ ఏమన్నా జరగలేదని వాళ్ళే చెప్తున్నారు సార్. నిన్న మాట్లాడింది అదే, ఎక్కడా స్పష్టత లేదు ధర్మాసనాలు ఇచ్చిన తీర్పుల్లో కూడా కోర్టులు మాట్లాడుతున్నాయి. ఇంకా కూడా మనం ఫైనలైజ్ చేయలేము కానీ ఇంకా కూడా చర్చ జరుగుతా ఉంది, ఇంకా ఆర్గ్యుమెంట్ ఉన్నది, ఇంకా టైం ఉంది. నాకైతే విశ్వాసం ఉన్నది కోర్టు మీద 100%. ఇప్పుడు రాజ్యాంగం లోపల కోర్టు రాజ్యాంగంలో ఉన్న
ఆ చట్టాలకి లోబడి తీర్పు ఇవ్వగలుగుతుంది కానీ చట్టాలు దాటి తీర్పు ఇవ్వలేదు కదా సార్, సమస్య అది. అత్యున్నతమైన న్యాయస్థానం కాబట్టి Okay. డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది అనే విశ్వాసంతో, Okay, okay. ఓట్ల మీద ఉన్న విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. Right, sir. ఒకటి ముఖ్యమంత్రి గారు సభలో ప్రస్తావించిన దాని మీద నాకు టైం తక్కువ నాగేంద్ర గారు మన్నించాలి. చివరిగా నేను ఏమంటున్నా శ్రీనివాస్ గారు అంటే 2 విషయాలు ఇక్కడ ఏంటంటే ఆ ఉన్న వాళ్ళ వచ్చిన 10 మంది గిట్ట మళ్ళీ వెళ్ళిపోగలరు, వాళ్ళని కాపాడుకోవడం అనేది ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు అందులో వాళ్ళు ఎవరైనా వస్తారేమో అనే భావన వచ్చే తీరుగా కూడా ఆయన మాట్లాడండి. చెప్తా ఉన్నా, ఈ రోజు ఎన్ని ప్రెజర్స్ చేసినా ఎన్ని క్యాడర్ పోలేదు, నాయకుడు పోయినారు కానీ క్యాడర్ పోలేదు. రైట్ సార్, మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పుకోవాలి. మానవతరాయ్ గారు, ఏంటి నిజంగా మళ్ళా కొత్త ఆహ్వానాలకి ముఖ్యమంత్రి గారు నిన్న శ్రీకారం చుట్టారా? ఈ ఆయన ప్రకటన చాలా రావాలనుకున్న వాళ్ళకైతే చాలా వినసొంపుగా ఉంది, ఇది అయ్యేది కాదని. ఏం చెప్తారు? ఇప్పుడు వీరయ్య గారు తప్పార్థం చేసుకున్నారు ఇందాక. నేను అన్నది ఏంటంటే జాతీయ పార్టీ అసలు వీళ్ళు ఎప్పుడో రావాలా, మిగతా వాళ్ళు విలీన ప్రక్రియ జరిగిపోవాలా. మా అధిష్టానమే జోక్యం చేసుకొని, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు బీజేపీతో తలపడుతున్నారు. మా పార్టీ నుంచి హిమాచల్ ప్రదేశ్, ఇటు మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో గతంలో ఎట్లా ఏ విధంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి మనం అట్లా అవుద్దని చెప్పి నిలువరించినాం మేము రాష్ట్రంలో, మనకు వద్దు ఇదని చెప్పినాం. కానీ వాళ్ళ సభ్యులు ఏం చేస్తున్నారు, మేము ఉండలేము, ఈ పార్టీ బతకలేదు, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుంది, మేము బీజేపీలో పోలేము, మీ దగ్గరకు వస్తాం, మీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిపోయి వస్తున్నారు. కాబట్టి మేమేం చేసినాం, కోర్టుకు పోయారు. మరి కోర్టును గౌరవించడం కదా, మేమేం అడ్డు చెప్పలే కదా. హైకోర్టుకు పోయారు, హైకోర్టు కూడా ఏం చెప్పింది, మా చేతిలో లేదు ఇది, ఆ స్పీకర్ కే ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికి కూడా తీర్పు ఇవ్వలేకపోతుంది సుప్రీంకోర్టు. కాబట్టి మనం అందరం కూడా ఏంటంటే దీనికి ఒకటి ఏంది, మళ్ళీ ఒక సవరణ జరగాల. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం మీద పార్లమెంట్ లో చర్చ జరగాల, బిల్లు ఆమోదం కావాలా, మరొక సభ్యులు ఏ విధంగా విలీనంగా 2/3 వంతు కూడా తీసేయాలి. ఇప్పుడు చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకునే 2/3 వంతు సభ్యులు చేరితే సక్రమమే, చట్టబద్ధమే, రాజ్యాంగబద్ధమే అని తెలుసుకుంటాం. ఇప్పుడు అది కూడా వేరే పార్టీ సభ్యులు చేరుతున్నారు కాబట్టి దీనికి విరుగుడుగా మరొక చట్టాన్ని సవరించాల్సిందే. అప్పుడు ఆగవు. రేపు భవిష్యత్తులో కిషోర్ రెడ్డి గారు మీరు అన్నట్టు రేపు విలీన ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది రెడీగా ఉన్నారు మా పార్టీలో జరగడానికి. బీఆర్ఎస్ అదే అంటున్నా. కిషోర్ గారు మీరు విన్నారు ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్తున్న దానిలో మేమైతే సిద్ధంగా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు దానికి కట్టుబడి ఉన్నారు, మీరు పార్లమెంట్ లో చర్చ పెట్టండి, అసలు 2/3 కూడా తీసేద్దాం, మొత్తం వచ్చి విలీనం అయితే తప్పితే, లేదంటే పార్టీ బారిన వాళ్ళు రాజీనామా చేయాల్సింది. సరే, ఇక్కడ ఎవరి కామెంటరీ వాళ్ళు చెప్పుకున్నా టు ద కోర్ అయితే అలాంటిది రావాలని ఆలోచన ఉండొచ్చు. శ్రీనివాస్ గారు, ఐ థింక్ ఎనీ టైం ఏ 0 అవర్ లోనో క్వశ్చన్ అవర్ లోనో మామూలుగానే మిగిలిన దాంట్లోనో గానీ ఇంటర్వ్యూన్ అయ్యి రాహుల్ గాంధీ గారు ఆ స్టేట్మెంట్ ఇస్తే నేను అనుకోవడం ఏది ఆగదండి. తప్పనిసరిగా అందరూ తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేసి ఇట్లా సవరణలు చేయాలి అని చెప్పానంటే మాత్రము ముందుకు వస్తే తప్పనిసరిగా దానికి ఒక అర్జెన్సీ అనేది ఏర్పడుతుంది. గ్యారంటీగా పార్లమెంట్ టేకప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారు క్రియేట్ చేస్తుంది మీరైనా తీసుకోవచ్చు కదా. మీరే అన్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒకటి అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి అంటున్నారు అనేది అది మనోహర్ గారే చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు ఏం చేయము అంటున్నారు, వారు వస్తున్నారు ఏం చేయము, వారు వస్తున్నారు మేమేం చేయము అని అంటున్నారు. బీఆర్ఎస్ వారు కూడా అదే అన్నారు, ఎవరైనా అదే అంటారు. అది ఒక విషయం. ఇంకొకటి, ఇంతకుముందు వీరయ్య గారు చెప్పారు కేరళలో ఇట్లా 3 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ వారు వస్తామనంటే, మరి మరిచింది ఏంటంటే వాజ్పేయి గారు ఒక సీటు తక్కువ పడ్డందుకు ఓడిపోయినా గానీ సేమ్ వారిలాగానే వెయిట్ చేసైనా కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చాము. ఓడిపోయినా దేశం ఎప్పటికీ ఉంటది, పార్టీలు కాదు అని చెప్పి వాజ్పేయి గారి స్పీచ్. వాజ్పేయి గారి మోడల్ కంటిన్యూ అవుతుందా లేదనేది క్వశ్చన్ మార్క్. వాజ్పేయి గారు విజయం గారిది ఒక్క ఓటుతో ఓడిపోయారు. అందరూ లబ్ధిదారులు అన్న దాంట్లో మన తెలంగాణలోనే ఉందండి. కమ్యూనిస్ట్ పార్టీలు అయినా కానీ సిపిఐ ఎమ్మెల్యే గారు వెళ్ళి జాయిన్ అవ్వలేదా బీఆర్ఎస్ లో? సో బాధితులు లబ్ధిదారులు అంతటా ఉన్నారు అని అన్నాను జనరల్ గా. ఎందుకంటే అప్పుడు పాలిటిక్స్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చులేండి. ఇప్పుడు స్టాల్వర్డ్ వాజ్పేయి గారు, విజయన్ గారు, వామపక్షాలు అది కాదు. కానీ ఇప్పుడు దీని మీద చర్చ పెడతారా లేదా నా కోరిక. ఒకటే ప్రశ్న కిషోర్ గారు, పార్లమెంట్ లో. అయ్యో, ఎవరైనా కానీ ఇప్పుడు మేమైతే ఆ కాండక్ట్ లో లేము, మావైతే అన్ని కోర్టులు కూడా తర్వాత వెరిఫై చేయగలిగే స్టేజ్ కి వచ్చింది. మేము ఏ స్పీకర్ పొజిషన్, వైస్ చైర్మన్ పొజిషన్ అబ్యూజ్ చేసినట్లుగా అయితే ఏమీ లేదు. ఎక్కడన్నా ఏదన్నా అయిందని అంటే కోర్టులో ఓపెన్ ఉన్నామండి, మనమైతే ఓపెన్ ఉన్నాము.
రాజ్యాంగంలోనే ప్రతి లైను, ప్రతి విషయము, ప్రతి ఇది డిక్టేట్ చేసుకుంటూ పోతే అది 5,000 పేజీలు అవుతుంది. కొంత మనము మొరాలిటీ ఆఫ్ ది పార్టీస్ కూడా ఈ వదిలిపెట్టాము. మొరాలిటీ నమ్ముకునే పరిస్థితి కనపడలేదు సార్. మేమైతే ఒక లెక్క అయితే పాటిస్తున్నాము. మాత్రమే టైం అయిపోయింది. మొదటగా, ఏ సార్ మన్నించాలి, టైం అయిపోయింది. దీని మీద పార్టీలు ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చెప్పుకుంటున్నా ముఖ్యమంత్రి గారు లేవనెత్తిన అంశం అయితే వ్యవస్థలో ఉన్న లోపాన్ని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడినట్టు కనపడుతోంది. పార్టీలుగా అధికారం నిలబెట్టుకోవటం ఎక్కడికక్కడ ఆయా పార్టీలకు అవసరం, లేదంటే దీనికి పరిష్కారం పార్లమెంట్లో దీని మీద స్పీకర్ల విచక్షణాధికారాల మీద లేదా స్పీకర్ల వ్యవస్థ, దాంతోపాటుగా గవర్నర్ల పోషిస్తున్న పాత్ర మీద కూడా నిష్పక్షపాతంగా చర్చ జరిగింది తప్ప ఈ అధికార దుర్వినియోగానికి, ఈ వ్యవస్థల అడ్డగోలు వ్యవహారాలకి ముగింపు పలకదన్నదైతే వాస్తవం. చర్చలో పాల్గొన్న కిషోర్ పూరెడ్డి గారికి, వీరయ్య గారికి, అలాగే నాగేంద్ర గౌడ్ గారికి, మానవతరాయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.